మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి పడేస్తా. పెట్రా ఫోను. సార్ ఏంట్రా? ఆ కాలేజ్ స్టూడెంట్స్ లో వీడు ఒకడు దొరికాడు సార్. ఏంట్రా నీ పేరు? మహేష్ సార్. అసలు ఏం జరిగింది? నాకేం తెలియదు సార్. సార్ నువ్వు చాలా ఎక్స్ట్రాల్ గాడివని నా ఎంక్వైరీలో తేలిందిరా. నేనా? నా మొహం సరిగా చూసి చెప్పండి సార్. నా దగ్గరే వేషాలా? సార్ లేదు సార్. సార్ కాలేజీలో రౌడీలా బిహేవ్ చేస్తా. సార్ లేదు సార్. చెప్పండి సార్. సార్ సార్ లేదు సార్. చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ అసలు ఏం జరిగిందో చెప్పరా. నాకేం తెలియదు సార్. నిజంగా సార్ నాకేం తెలియదు సార్. ఇలా అయితే ఇటు చెప్పడు కానీ. అరే ఏర్పాటు చేయరా. సార్ 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 నేను చెప్పేస్తాను సార్. సిద్ధుకి రోబోకి గొడవ సార్. ఏంటా గొడవ? సిద్ధు గీతని లవ్ చేస్తున్నాడు సార్. అదే మ్యాటర్. ఫ్రెండ్ లవర్ కోసం మీరంతా కలిసి వాడిని చచ్చేటట్టు కొట్టారనమాట. చూడండి, మీ వాళ్ళు గనక వెంటనే సరెండర్ కాకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నమస్తే ఇన్స్పెక్టర్. రండి రండి. మీ కాలేజ్ మ్యాటరే. ఎబ్స్కాండ్ అయిన కుర్రాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అబ్స్కాండ్ అవ్వడానికి వాళ్ళేం క్రిమినల్స్ కాదు సార్. ఏం చేయాలో తోచక వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. బాయ్స్ కమ్ కమ్. మీరు గొప్పవాళ్ళు కావాలని ఎన్నో కష్టాలు పడి మీ పేరెంట్స్ కాలేజీకి పంపిస్తే మీరేమో ప్రేమ దోమ అని క్రిమినల్స్ గా తయారవుతున్నారా? పరువుగా బతుకుతున్న వాళ్ళు బజార్కి ఇచ్చావు కదరా. వీడిని తీసుకెళ్లి జైల్లో పారేయండి సార్. దరిద్రం వదిలిపోతుంది. ఇది ముందే మీరు ఇంట్లో చేసుంటే
ఓ కుర్రాడి జీవితం నాశనం కాకుండా ఉండేది. మీరంతా ఆ వయసులో ఏ తప్పు చేయలేదా? చెప్పండి సార్. మీరు చదువుకున్నవారు. చదివే వయసులో కోర్టులు కేసులు అని తిరిగితే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. కొంచెం ఆలోచించండి ప్లీజ్. అయ్యా అయ్యా, పిల్లలు తెలియక తప్పు చేశారు, మన్నించండి అయ్యా. నాకున్నది ఒక్కడే కొడుకు. ఒక్కసారి ఆలోచించండి సార్. వీళ్ళ భవిష్యత్తు మీ చేతిలో. హలో, ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. Robo is out of danger now. You people are very lucky. Constable, sir. FIR లో యాక్సిడెంట్ అని నమోదు చేయి. మిగతావి నేను చూసుకుంటా. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ అంటే ప్రేమ. ఆ రోజు వాడు నిన్ను ఇంట్లో డ్రాప్ చేసినప్పుడే 4 తగిలించుంటే అది ఇంత దూరం వచ్చుండేది కాదు. అసలు నీకు మెడిసిన్లో సీట్ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాడితో కలిసి ఆ కాలేజీలో చదువుకోవడానికా? మీరేం మాట్లాడరేంటండి? ఇలా మాట్లాడాల్సిన అవసరం నా జీవితంలో వస్తుందనుకోలేదు లక్ష్మి. చిన్నదైతే కొట్టి చెప్పచ్చు, ఇంకొంచెం పెద్దదైతే తిట్టి చెప్పచ్చు. కానీ భుజాలు దాటి ఎదిగింది. తనకు తనే అర్థం చేసుకోవాలి. సంవత్సరాలప్పుడు తీసిన ఫోటో అమ్మాయిది. పెద్ద డాక్టర్ అవుతానని చెప్పి చేతిలో స్టెథోస్కోప్తో నువ్వు దిగావు. ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు నువ్వు. చూడు, ఒకసారి నాకు జ్వరం వస్తే నేనే ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఈ మేకుతో నా చేతికి పొడిచావు. ఆ మచ్చ ఇంకా ఉంది చూడు. అప్పుడు సెప్టిక్ అయి పెద్ద పుండైంది. జ్ఞాపకం ఉందా? అప్పుడు కూడా నేను బాధపడలేదు. చిన్న వయసులోనే నా కూతురికి అంత పెద్ద అంబిషన్ ఉందని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉందమ్మా. ఇట్స్ పెయినింగ్. నా ఆశ, నా కల అంతా నువ్వేరా. ఇంకెవరున్నారు చెప్పు? మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ప్రామిస్ నాన్న, బిలీవ్ మీ ప్లీజ్. రేయ్, ఎవరో ఒకటి చెప్పండి రా. మా అన్నయ్య నేను కలవద్దని వార్నింగ్ ఇచ్చాడ్రా. ఇక మీద నీతో కనపడితే చెప్పుతో కొడతానన్నాడు మా నాన్న. అందరినీ వేరే వేరే కాలేజ్లో చేర్పిస్తారంట. ఎందుకురా? నేనేం తప్పు చేశాను? రోబో చనిపోయి ఉంటే మనందరం ఇప్పుడు జైల్లో ఉండేవాళ్ళం. నువ్వు గీతాన్ని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రేమించడం తప్ప? ఫస్ట్ ఫ్యామిలీ కెరియర్ ఎరా, తర్వాత ఈ లవ్ ఫ్రెండ్షిప్ అని. సిద్ధు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, వాళ్ళ మాటలు వినకపోతే డెఫినెట్ గా మన ఫ్యూచర్ పాడవుతుందిరా. మా మాట విను ప్లీజ్ రా. గీతని మర్చిపోరా. ఏంట్రా మీరు గీతని మర్చిపోవాలా? తన నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను రా. తను అలా అనుకోవాలి కదా. అంటే ఏంట్రా? లవ్ నీ ఫైనల్ డెసిషన్ అయితే ఇదే మన ఫ్రెండ్షిప్ కి లాస్ట్ డే. వండ్రా, నా లవ్ కోసం ఏదైనా చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదరా. మీరు లేక నన్ను బతకలేనా? నేను గీతను లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తున్నాను ప్రూవ్ చేస్తా. ఇప్పుడే వెళ్తాను, ఐ లవ్ యూ చెప్తా.
లోడింగ్ అంతా అయిందా? అయిపోయింది సార్. తాత్పాలను నింపి కట్టేయండి. ఎలా వెళ్తారు? జంక్షన్ మీదుగానే వెళ్తారుగా? అట్టే సార్. ఇదిగో డీజిల్ డబ్బు. ఓకే సార్. త్వరగా రండి, ఇంకా లేట్ అయితే చీకటి పడిపోతుంది. గీత